ఏపీ మెగా డిఎస్సి 2025కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ని ఎలా ఫిల్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది యూజర్ మాన్యువల్ని ఉపయోగించుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ని ఎటువంటి తప్పులు లేకుండా ఫిల్ చేయడంలో మీకు ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. ముందుగా తెలుసుకుని తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినట్లయితే అప్లికేషన్లో ఎటువంటి తప్పులు జరగకుండా రేపు మీరు సెలెక్ట్ అయిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. మీరు ఆన్లైన్లో తప్పులు చేసుకుని మన డీటెయిల్స్ తప్పుగా ఫిల్ చేసి మనం సెలెక్ట్ అయినప్పుడు వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా టైం తీసుకుంటుంది. మనం అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి జాబ్ కూడా రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఆన్లైన్లో డేటాని ఎంట్రీ చేసేటప్పుడు కరెక్ట్గా ఎంట్రీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి విషయం మనం పూర్తిగా తెలుసుకుని తర్వాత మనం చేయడమా లేదా ఇతరుల చేత చేయించడమా అనేది మీరు డెసిషన్ తీసుకోవాలి. వీలైనంత వరకు ఎవరి అప్లికేషన్ని వారే ఫిల్ చేయడం ఉత్తమం. ఇక మనం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పేజ్లోకి మనం లాగిన్ అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది. ఆ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజీలోకి ఎంటర్ అవుతాం. అంటే లాగిన్ పేజ్లోకి ఎంటర్ అవుతాం. ఆ లాగిన్ పేజ్లో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అంటే మనం యూజర్ ఐడి పాస్వర్డ్ గాని ఉంటే మనం డైరెక్ట్గా లాగిన్ అవుతాం. ఇన్ కేస్ లేకపోతే న్యూ యూజర్స్ గానైతే ఏం చేస్తాం, రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అంటే న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్తాం. ఈ న్యూ రిజిస్ట్రేషన్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ ఎలా ఉంటుందో ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మన పర్సనల్ డీటెయిల్స్ అలాగే కమ్యూనికేషన్ డీటెయిల్స్ని మనం ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ని జాగ్రత్తగా మనం ఫిల్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఉండేటువంటి ఆప్షన్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ విత్ సర్నేమ్ తోటి మన నేమ్ని ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మెరిటియల్ స్టేటస్ని సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఫాదర్ నేము మదర్ నేమ్ ఎంటర్ చేయాలి, క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, దాంట్లో సబ్ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయాలి, అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మన పర్సనల్ డీటెయిల్స్. నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయాలి. ఇది మన అడ్రస్. ఫస్ట్ ఆప్షను మనం ఏపీనా కాదా సెలెక్ట్ చేయాలి. అలాగే డిస్టిక్, మండలు, విలేజ్, పిన్ కోడ్, డోర్ నెంబరు, ల్యాండ్ మార్కు, ఈమెయిల్ ఐడి వీటిని మనం ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ చెక్ బాక్స్ని ఒకసారి రీడ్ చేసి చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసి అప్పుడు జనరేట్ ఓటీపీ అనే దాన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. జనరేట్ ఓటీపీని క్లిక్ చేసిన తర్వాత మనకు డైలాగ్ బాక్స్ ఇలా వస్తుంది. ఆర్ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని వస్తుంది. సబ్మిట్ చేసేసినట్లయితే మన మొబైల్ నెంబర్కి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది. ఓన్లీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ తోటి మనం యూజర్ ఐడి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుంటాం. అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని పూర్తి చేసుకుంటాం. నెక్స్ట్ మనం యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి మన మొబైల్కి వచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అవుతాం. లాగిన్ అయినప్పుడు మనకు పేజ్ అనేది ఇలా కనబడుతుంది. ఇక్కడ ప్రొఫైలు, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, పోస్ట్స్ 3 పేజెస్లో మనం ఆన్లైన్ అప్లికేషన్ని కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రొఫైల్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోనే ఫిల్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ప్రొఫైల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ద్వారా ఇక్కడ ఉండేటువంటి మిస్టేక్స్ని మళ్ళీ ఎడిట్ చేసుకుని కరెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం సేవ్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేస్తే అకాడమిక్ క్వాలిఫికేషన్స్లోకి పేజ్లోకి ఎంటర్ అవుతాం. ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో మనం రెగ్యులరా ప్రైవేటా అనేది ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 7 years సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ని మనం దగ్గర పెట్టుకొని ఎక్కడెక్కడ మనం మన స్టడీస్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మన స్టడీస్ ఎక్కడెక్కడ జరిగిందో
వీటన్నిటిని మనం మన దగ్గర ఉంచుకొని ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ రెగ్యులరా ప్రైవేటా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీలోకి మనం వెళ్ళడం జరుగుతుంది. ఈ పేజీలో మనం రెగ్యులర్ అని ఇస్తే మనకు సంబంధించినటువంటి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా మన స్టడీస్ ఎక్కడెక్కడ జరిగిందో ఆ వివరాలను మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టడీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మన లోకల్ డిస్ట్రిక్ట్ ఏంటనేది ఆటోమేటిక్గా అక్కడ డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఎస్ఎస్సికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బోర్డుని సెలెక్ట్ చేసుకోవాలి. మనం 10th క్లాస్ చదివినటువంటి మీడియము, ఫస్ట్ లాంగ్వేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబర్, అలాగే మనకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంతటితో 10th క్లాస్ అండ్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ని మనం ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఇంటర్మీడియట్, హ్యావ్ యూ స్టడీడ్ ఇంటర్, ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ డీటెయిల్స్ని కూడా జాగ్రత్తగా కోర్సు, బోర్డు, మీడియం, సెకండ్ లాంగ్వేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబర్, అలాగే పర్సంటేజ్, ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. డిగ్రీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. దీని తర్వాత పీజీకి సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనం ఎంటర్ చేస్తాం. ఇన్ కేస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే నో అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఈ డీటెయిల్స్ ఏవి కూడా మనకి కనపడవు. నెక్స్ట్ హ్యావ్ యూ రిటర్న్ ఏపీ టెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయాలి. అంటే టెట్ టైపు, పేపరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబర్, మార్క్స్. అంటే మనం ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అన్నీ మన దగ్గర ఉండేటువంటి సర్టిఫికేట్స్ అన్నిటినీ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా తప్పులు లేకుండా 1 by 1 చెక్ చేసుకుంటూ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, బీఈడికి సంబంధించినది లేదా టీటీసీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మనం ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ బటన్ని క్లిక్ చేస్తాం. ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ కన్ఫర్మేషన్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్టే అనేటువంటి కన్ఫర్మేషన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అనేటువంటి ఆప్షన్స్ని మనం అన్నిటినీ కూడా సెలెక్ట్ చేసి కంటిన్యూ అండ్ సేవ్ అనే బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా మనం ఇచ్చిన డేటాని బట్టి మనం ఏ పోస్ట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందో ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. అలా డిస్ప్లే అయిన తర్వాత ఇప్పుడు మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో వాటిని ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ ఇచ్చి మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏ జోన్కి లోకల్ అవుతామో లేదా నాన్ లోకల్ రాయాలనుకుంటున్నామా ఇవన్నీ కూడా మనం ఈ పేజ్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పే చేయాల్సినటువంటి పేమెంట్ ఎంత అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. పేమెంట్ని ఆన్లైన్ ద్వారా పే చేస్తే అప్లికేషన్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే. మనం ఏ డిస్ట్రిక్ట్కి లోకల్ అవుతామో మనకి ఇక్కడ చూపిస్తుంది. ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేసాం, నాన్ లోకల్ ఎక్కడ అప్లై చేసాం, లోకల్ ఎక్కడ అప్లై చేసామో మనకి ఇక్కడ చూపిస్తుంది. చెక్ చేసుకొని ఏ పోస్ట్కి మనం ఎలిజిబిలిటీ ఉంది, ఏ పోస్ట్కి మనం అప్లై చేసాం, వాటి ప్రయారిటీని మనం ప్రిఫరెన్సెస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నాం, సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నామో ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చుకున్న తర్వాత మన ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉండాలో ఎగ్జామ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 5 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినటువంటి 5 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మనకు దగ్గరలో ఉండేటువంటి 5 ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకుని జనరేట్ ఓటీపీని క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని వస్తుంది. ఎస్ సబ్మిట్ అని సబ్మిట్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది కంప్లీట్గా సబ్మిట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్స్ అన్నిటికి సంబంధించిన సర్టిఫికేట్స్ని, డాక్యుమెంట్స్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా స్కాన్ చేసి పెట్టుకుని డాక్యుమెంట్స్ అప్లోడ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మనం
మన క్వాలిఫికేషన్కి సంబంధించి మనం ఏ వివరాలను అయితే ఎంటర్ చేస్తున్నామో వాటికి సంబంధించినటువంటి ఆ ఫైల్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మన కోర్సెస్ అలాగే స్టడీ సర్టిఫికేట్స్ వీటన్నిటిని మనం అప్లోడ్ చేసి మన అప్లికేషన్ని ప్రింట్ తీసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈజీగా మన అప్లికేషన్ని మనమే ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్ చేయడం పూర్తయి సబ్మిషన్ అయిపోతే ఇక మనం చేయాల్సింది ఎగ్జామ్కి చదువుకోవడమే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో.